హలో అండి, నా పేరు మోజెస్ జయరాజ్. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునేది ఏంటంటే, ఇది నాకు లే ఆఫ్ వీక్. లే ఆఫ్ అంటే అదండి ఫుల్ రెస్ట్ ఇచ్చే వీక్, దాన్ని లే ఆఫ్ వీక్ అంటారు. ట్రైనింగ్కి మళ్ళీ రన్నింగ్ మొదలుపెట్టా, రన్నింగ్ సీజన్ మొదలుపెట్టాను. ఇప్పుడు ఏంటంటే గోల్ మొన్న 25 మినిట్స్ పరిగెట్టాను, అది నా పాత బెస్టే. అయితే ఇంప్రూవ్మెంట్ ఏం రాలేదు, కానీ ట్రైనింగ్ చేయకపోయినా అంతే అమౌంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంది. నాకు 18 ఇయర్స్ అప్పుడు నాకు పర్ఫార్మెన్స్ 21 to 19 ఈవెన్ 17 ప్రాపర్గా చేసి ఉంటే ఉండేది. ఆ టైంలో నేను 7 km 30 మినిట్స్ చేశాను అప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ రికవర్ అయ్యి ఆ స్పీడ్కి వెళ్ళి ఆ స్పీడ్ని దాటేసి 15కి వెళ్ళాలి. 15 మినిట్స్ 5 kmకి వెళ్ళాలి. ప్రజెంట్ ఏంటంటే సిఎన్ఎస్ ఫెటీగ్ ఉంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఫెటీగ్, అందుకనే రెస్ట్ తీసుకున్నాను. ఇదేంటంటే రివర్ సైడ్. నేనేం చేస్తానంటే ఎప్పుడైనా లే ఆఫ్ తీసుకున్నప్పుడు కొద్దిగా ప్రపంచానికి దూరంగా ఉండే, ప్రశాంతంగా ఉండి, ఇంకా అవుట్ సైడ్ నాయిసెస్తో సంబంధం లేకుండా పీస్ఫుల్గా ఉండే ప్లేసెస్కి వస్తూ ఉంటాను. మ్యాక్సిమం లాస్ట్ 2 years నుండి ఎక్కడికే వస్తున్నాను. అలా కూర్చొని ఆక్సిజన్ కూడా ఫ్రీగా అందుతూ ఉండిద్ది, అందుకనే ఇక్కడికి వస్తాను. ప్రస్తుతం నా నెక్స్ట్ గోల్ ఏంటంటే, ప్లానింగ్ ఏం చేసుకున్నా అంటే, ఈసారి ప్లానింగ్ డిఫరెంట్గా చేసుకుంటున్నాను. ఎప్పుడైతే ప్రీ ప్లాన్డ్ వర్కౌట్స్ చేయడం వల్ల యూజ్ ఉండదని, ఇన్ఎఫెక్టివ్ అని తెలుసుకున్నాను ప్రాక్టికల్గా. బాడీ ఎప్పుడు ప్లాన్ బట్టి మౌల్డ్ అవ్వదు, మన ప్లానే ఎప్పుడు బాడీ కండిషన్ బట్టి మౌల్డ్ అవ్వాలి. సో ఆ మిస్టేక్ నేను లాస్ట్ 7 to 8 years చేశాను. వర్కౌట్స్ రాసుకొని అలాగ బాడీ వెళ్తూ ఉండిద్ది, ప్రోగ్రెస్ వచ్చిద్ది అని ముందు డిసైడ్ అయ్యేవాడిని. కానీ బాడీకి సంబంధం లేదు ఆ ప్లాన్కి దీనికి. ఎప్పుడైనా బాడీని బట్టే మనం ప్లాన్ చేయాలి, రెగ్యులర్గా ప్లాన్ చేసుకోవాలి. సో ఏంటంటే మీకు థియరిటికల్ స్ట్రక్చర్, ప్రాక్టీస్ నుండి నేర్చుకున్న స్ట్రక్చర్ని పెట్టుకొని ఆ థియరీ నుండి మీరు డెవలప్ చేసుకోవాలి. ప్రజెంట్ ఏంటంటే స్టడీ స్టేట్ రన్నింగ్, ఈజీ లాంగ్ రన్, స్ట్రైడ్స్ ఏంటంటే నేను గేర్ స్విచ్చింగ్ ఒక వీడియో చేశాను కదా, గేర్ స్విచ్చింగ్ చేయలేకపోతున్నాను, స్పీడ్ ఇంక్రీజ్ అవ్వలేకపోతున్నా అని. గేర్ స్విచ్చింగ్ అంటే స్పీడ్ ఇంక్రీజ్ చేయడం. ఫస్ట్ గేర్లో పరిగెడతా ఉంటే ఇదేంటి తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్పెండ్ అయ్యింది, కానీ ఫస్ట్ గేర్లో నుండి 4th గేర్కి అలా వెళ్ళలేకుండా ఉంటారు. ప్రస్తుతం నేను స్ట్రాంగ్ ఎనఫ్ టు రన్ 18 minutes, కానీ గేర్ చేంజ్ చేయలేకపోతున్నా. దానికి ఏంటంటే కొన్ని ఇన్వాల్వ్ చేసుకోలేదు, కొన్ని ట్రైనింగ్ వర్కౌట్స్, స్ట్రైడ్స్ ఇన్వాల్వ్ చేయలేదు ప్రీవియస్గా. చాలా నీరసంగా ఉంది బాడీ కండిషన్, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఒక వీక్ రెస్ట్ ఇస్తే ఫుల్ రికవర్ అయిపోద్ది, మళ్ళీ వచ్చేయచ్చు. సరే, బ్యాక్ టు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఈసారి ఏంటంటే ప్రీవియస్గా స్ట్రైడ్స్ ఇన్వాల్వ్ చేయలేదు, థ్రెషోల్డ్ రన్స్ ఇన్వాల్వ్ చేయలేదు. సరే, ఈసారి ఏం చేస్తారంటే 1 km PR ఒకటి, ఎందుకంటే 1 rep మ్యాక్స్ ఇంక్రీజ్ చేసుకుంటే ఓవరాల్ రెపిటేషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. మీకు హై ఇంటెన్సిటీ లో వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకుంటే లో ఇంటెన్సిటీ హై వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యిద్ది. అది నేను ఇన్ ప్రాక్టీస్లో స్ట్రెంత్ రీగైనింగ్ ఫేజ్లో వెయిట్ ట్రైనింగ్ చేసేటప్పుడు చూశాను. మాట్లాడడానికి కూడా చాలా కష్టంగా ఉంది, పడుకొని మాట్లాడతాను దీని బదులు. స్ట్రెంగ్త్ రీగైనింగ్ ఫేజ్లో ప్రాక్టీస్తో నేర్చుకున్నాను. సరే, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే, గోలు 2 monthsలో sub-18 ఫ్లాట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే 1 step at a time, ఏంటంటే ఒక్కొక్క స్టెప్ వెళ్ళాలి. sub-22 ఫస్ట్ గోల్, ఫస్ట్ స్టెప్ రీచ్ అవ్వడానికి 22 minutes ఫ్లాట్. తర్వాత
sub-20 అంటే 20 sub-20 కానీ 20 మినిట్స్ ఫ్లాట్ కానీ తర్వాత 18 మినిట్స్ రీచ్ అవ్వాలి. తర్వాత బిల్డ్ చేసుకుంటా, తర్వాత ప్లాన్ చేసుకుంటా. అప్పుడు రన్నింగ్ చేయగలిగితే రన్నింగ్ చేస్తా, లేదంటే మళ్ళీ వెయిట్ ట్రైనింగ్ స్విచ్ అయిపోయి నా పర్సనల్ గోల్ అచీవ్ చేయాల్సింది ఫ్లాట్ బెంచ్ 100 kg 1 rep మ్యాక్స్, వెయిటెడ్ పుల్అప్స్, న్యూట్రల్ గ్రిప్. ఈసారి వైడ్కి వెళ్తాను, వైడ్ ఇంకా బెటర్, లాట్స్ విడ్త్ పెరిగిద్ది. సో న్యూట్రల్ గ్రిప్పే వాడతా, కానీ కొద్దిగా వైడ్ గ్రిప్కి వెళ్తా. ఇదివరకు క్లోజ్ గ్రిప్ చేసా, వైడ్ గ్రిప్ న్యూట్రల్ గ్రిప్ 50 kgs డెవలప్ చేసుకోవాలి. సో ఇది గోల్స్. ఫస్ట్ రన్నింగ్లో 18 మినిట్స్ ఫ్లాట్కి వెళ్తే 2 months స్పెండ్ చేసి ఈ వర్కౌట్స్తో ప్రోగ్రెస్ వచ్చింది. ఇంకొక స్టెప్ ఫర్దర్ వెళ్ళినట్టు రన్నింగ్ గోల్స్లో 2026కి 27కి 14 minutes అలా పరిగెడతా ఉంటే సరిపోద్ది, నేషనల్ మెడల్ ఉంటుంది. సో ఇలాగ వెళ్దాం అనుకుంటున్నా. ప్రస్తుతం ఈ వీక్ రెస్ట్ తీసుకున్నా, ఇంట్లో పీసీలో గేమ్స్ ఆడుకుంటా ఈ వీక్ అంతా టైంపాస్కి. అసాసిన్స్ క్రీడ్ షాడోస్ ఆల్మోస్ట్ చాలా కంప్లీట్ చేశా ప్రీవియస్గా. సో పబ్జీ పీసీ ఏంటంటే అది టూ స్ట్రైనింగ్, బాడీకి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి, నియర్ టు ద కంప్యూటర్ కూర్చోవాలి. మా తమ్ముడు సజెషన్ ఇచ్చాడు కానీ ఇదివరకు అది యూట్యూబ్ ఛానల్ చేయమని ట్రై చేశా, కానీ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సింది వస్తుంది, బాడీ మైండ్ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతుంది. సో పబ్జీ పీసీ నేను ప్లే చేయను, ఓన్లీ అసాసిన్స్ క్రీడ్ పీస్ఫుల్గా అంటే రిలాక్సేషన్ కోసం ఆడుకుంటా. ఇంకా ఏముంది మీకు చెప్పాల్సింది, ఆ స్వీట్ స్పాట్ అని ఇంగ్లీష్లో ఒకటి వీడియో క్రియేట్ చేసే కదా, ఎంత వాల్యూమ్ పరిగెట్టాలని. సో మనకి మ్యాక్సిమం మనం ఎంత పరిగెట్టగలం అనేది కాకుండా డిస్టెన్స్, లో ఇంటెన్సిటీతో అసలు మనకి ఎంత కావాలి అనేదాన్ని వెళ్ళే జర్నీలో ఫైండ్ చేస్తా. ప్రాక్టీస్లో ఎంత తక్కువ పరిగెట్టాలి, మైలేజ్ అని చూసుకుంటాను, మైలేజ్ చూసుకొని పరిగెడతా. ఇంకంతే, అదే ప్రస్తుతం గోల్, అదే చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ ఇంగ్లీష్లో వీడియోస్ చేస్తున్నాను కదా, తెలుగు వాళ్ళ కోసం మనకి సమ్మరీ వీడియో లాగా చేద్దామని ఇప్పుడు మాట్లాడుతున్నాను మీతో. బ్రో కొంతమంది నన్ను అడుగుతున్నారు, ప్రతిసారి గడ్డం గీసుకున్న తర్వాత గడ్డం పోయేది బ్రో, అలానే పద్దాక ఫేక్ బీడ్ అతికించుకొని మినాక్సిడిల్ వీడియో నేను చేస్తానని చెప్పండి. మరీ తెలుగు తక్కువ వాళ్ళలాగా అడుగుతూ ఉంటారండి, నాకు అర్థం కాదు. గడ్డం ఇప్పుడు ఉంది కదా చూడండి, నేను ట్రైనింగ్ చేస్తాను ఉంటా కదా, పోతూ ఉండిద్ది, తీసేస్తూ ఉంటా, పోతూ ఉండిద్ది అంటే మళ్ళీ వేరేలా అర్థం చేసుకుంటారు. తీసేస్తూ ఉంటా, ట్రిమ్ చేస్తా, షేవ్ చేసుకుంటూ ఉంటా, చిరాకు పడుతూ ఉండిద్ది అని. హెయిర్ కట్ కూడా ఫాస్ట్గా చేయించేసుకుంటూ ఉంటా, తక్కువ, ఎందుకంటే చిరాకు పడుతూ ఉండిద్ది, చెమట పట్టి ఇసుగ్గా ఉండిద్ది, అందుకని తీపిచ్చేస్తూ ఉంటా. అదే కానీ మరి ఇంకేం లేదు. ఇదివరకు ఇంట్రెస్టింగ్గా చేశాను, ఇదేంటి స్కిన్ కేర్ మీద కానీ, గ్లూటాథయోని కానీ, ఇదివరకు మాయిశ్చరైజర్, స్కిన్ కేర్ యూజ్ చేయడాలు, అవన్నీ ఇదేంటి 2016 ఆ టైంలో స్పెండ్ చేసి లాస్ట్ 2000 మధ్యలో చేశాను. మళ్ళీ 2020లో బిఎడ్ అవి చేశాను. కానీ ఇవన్నీ వేస్ట్ అండి, చెప్తున్నాను కదా. ఫస్ట్ నాకైతే గాడ్, ఎందుకంటే ఈ ప్రపంచం బియాండ్, ఒకసారి మనం చచ్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రపంచం తర్వాత మనం ఎంత సంపాదించుకున్నా ఏం చేసినా మనం అనుభవించలేం, వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. సరే, ఆ చచ్చిపోయిన తర్వాత మనం ఏం నమ్ముతున్నాం, మన వరల్డ్ వ్యూ ఏంటి, ప్రపంచ కోణం ఏంటి, మన ఎవల్యూషన్ థియరీ ద్వారా చూస్తున్నామా, లేదా మనకి మనం నమ్మిన మతం ద్వారానో, లేదా మనకి చిన్నప్పటి నుండి చెప్పడం ద్వారా చూస్తున్నామా, సత్యం ద్వారా చూస్తున్నామా అనేది ఇక్కడ మన ప్రపంచాన్ని ఏ కోణంలో చూస్తున్నామని. సరే, ఆ కోణం నేను చూసే కోణం ఏంటంటే క్రియేషన్ సైన్స్, బైబిల్ చెప్తున్న జెనసిస్ థియరీ, ఫ్లడ్, ఇది నా కోణం. నేను నమ్మేది ఏంటంటే జీసస్ క్రైస్ట్ని. తర్వాత ఒకరోజు జడ్జిమెంట్ డే ఉండిద్ది, ఆయన మనం చేసే ప్రతి పనికి ఆయన ఒకరోజు ఆ పనిని బట్టి మనకి పనిష్మెంట్ అయితే పనిష్మెంట్, లేదా బ్లెస్సింగ్స్ అయితే బ్లెస్సింగ్స్ అవి ఇస్తాడని నేను నమ్ముతాను.
సో ఫస్ట్లీ నాకు మెజారిటీ ఏంటంటే బియాండ్ లైఫ్. ఇప్పుడు ఈ ప్రపంచంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ఫుల్ పీపుల్ని చూస్తే వాళ్ళు ఏం చేస్తారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడమో, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమో, బాండ్స్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు లాంగ్ టర్మ్లో. అదే కనుక ఇంకా తర్వాత చూసుకుంటుంటే ఎక్కువ ఫూలిష్ ఫెలోస్, ఎక్కువ అన్సక్సెస్ఫుల్ ఫెలోస్ ఏంటంటే తిండికో లేదా టేస్ట్ బడ్స్కో లేదా సాటిస్ఫాక్షన్స్కో, ప్లెజర్స్కో షార్ట్ టర్మ్ ఇదేంటి స్పెండ్ చేస్తారు, లేదా కార్స్కో, లగ్జూరియస్ ఐటమ్స్కో. కొన్ని వాటి వాల్యూ ఇంక్రీజ్ అవ్వవు, తర్వాత ఏంటంటే దానికి పెట్టినట్లు నష్టమే. తర్వాత పెట్టి డబ్బులు వేస్ట్ అయిపోయి కష్టం, ఫలితం, హెల్త్ అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. తర్వాత అన్సక్సెస్ఫుల్గా మిగిలిపోతూ ఉంటారు. ఎంత కష్టపడుతున్నా, ఎంత సంపాదిస్తున్నా మిగలదు వాళ్ళకి. సో పూర్ ప్లానింగ్ వల్ల. ఇలాగా ఒకడికి $5 ఇచ్చాడు అనుకో, కెంట్ హోవెన్ చెప్తాడు, ఒకడికి $5 ఇచ్చావు అనుకో, వాడు చిన్నపిల్లలకి ఇచ్చాము అనుకో, వాళ్ళు ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే నోట్లోకి ఏదైనా తినడానికి ఏదైనా స్పెండ్ చేద్దామని ఆలోచిస్తారు. అదే కనుక ఒక టీనేజర్కి ఇచ్చామనుకోండి, వాడు ఏం వేసుకుందాం, బట్టలు అవి ఆలోచిస్తాడు. అదే కొద్దిగా నాలెడ్జ్ ఉండి ఏమైనా ఇన్వెస్టర్కి ఇచ్చామనుకోండి, ఎందులో ఇన్వెస్ట్ చేద్దామా అనుకుంటారు. బియాండ్ దానికంటే ఎలీట్ లెవెల్, తెలియని జనాలకి ఎక్కువ పరిచయం లేని లెవెల్ ఏంటంటే మిషనరీస్కి ఇవ్వడం, లేదా మనమే గాస్పల్ వర్క్స్ చేయడం. ఆఫ్టర్ లైఫ్ నేను ఎప్పుడు దానికే పెడతాను. ఆఫ్టర్ లైఫ్కి టాలెంట్స్ కానీ నాకు ఉన్నవి. నేను ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ నేను వరల్డ్స్ ఫాస్టెస్ట్ మ్యాన్ అవ్వాలనుకున్నాను. 1 year నాకు 14 years ఉన్నప్పుడు 1 year కష్టపడి పరిగెడతా ఉంటే ఏంటంటే ఫాస్టెస్ట్ బాయ్ ఇన్ ద స్కూల్ అవ్వాలనుకున్నాను. ఇది మళ్ళీ చెప్పే స్టోరీయే మీకు. ఫాస్టెస్ట్ బాయ్ ఇన్ ద స్కూల్ అవ్వాలి, 1 సంవత్సరం కష్టపడ్డాను, ఓడిపోయాను ఆ సంవత్సరం చివర. ఆ తర్వాత అందరూ ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతారు. అరే మనకి ఇంత కష్టపడ్డాం కదరా, వేస్ట్ అయిపోదామని చాలా బాధేసింది ఆ రోజు. కానీ ఏంటంటే దేవుడు నా జీవితంలో ప్రతిదీ దాన్ని ఎండ్ ఆఫ్ ద రోడ్ని మలుపు కింద మార్చేశాడు, టర్నింగ్ ఆఫ్ ద రోడ్ ఆర్ బెండ్ ఆఫ్ ద రోడ్గా మార్చేశాడు. అప్పుడే నా మెదడులో ఒక థాట్ పుట్టించాడు ఆయన. ఏంటి ఈ సంవత్సరం కష్టపడిన కష్టం వృధా అవ్వదు. ఎలా చేస్తే, నేను ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ బీట్ చేసేస్తే ఇది వేస్ట్ అవ్వదు కదా. ఆల్రెడీ నేను వాళ్ళకంటే ఫాస్టెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అయితే ఫాస్టెస్ట్ బాయ్ ఇన్ ద స్కూల్ అయిపోతా కదా. ఆ రోజు డిసైడ్ అయ్యా ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవాలని. ఆ రోజు ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో నాకు తెలీదు. అయితే ఎగ్జామ్ రాస్తుంటే నా పక్కన ఒక అథ్లెట్ పడ్డాడు. స్టేడియంలో ట్రైన్ చేసేవాళ్ళు. తర్వాత అలాగే అథ్లెట్స్ పరిచయం, వెయిట్ చేసి వాళ్ళ దగ్గర కొన్ని రోజు వాళ్ళ చేత రిజెక్ట్ చేయబడి అన్సక్సెస్ఫుల్గానే ఉన్నాను. ఫెయిల్యూర్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతా ఉన్నాను. కానీ ప్రోగ్రెషన్ లేకుండా లేదు. ఎంతో కొంత ఉంది కానీ ఎంత నామ్స్ క్లియర్ చేసి అంత ఇప్పుడు దాకా రాలేదు. అయితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే స్లోగా నాలెడ్జ్ జనరేట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే నాకు క్రియేషన్ థియరీ ఇవన్నీ వింటా ఉన్నానో 2024 ఆ టైంలో ఎవల్యూషన్ వర్సెస్ క్రియేషన్ థియరీ, సో నా వరల్డ్ వ్యూ మొత్తం కంప్లీట్లీ చేంజ్ అయింది. నేను 17 years అప్పుడు సాల్వేషన్ పొంది క్రైస్ట్ కోసం బతకాలనుకొని డిసైడ్ అయ్యాను 17 years ఉన్నప్పుడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో. అయితే ఆ తర్వాత నేను ఏం చేశానంటే, చూడండి ఇప్పుడు ఇది కంపల్సరీగా ఎవల్యూషన్ థియరీకి రిలేటెడ్గా ఉంటుంది. నాకు ఏంటంటే ఏం చేస్తున్నా సక్సెస్ వస్తూ ఉండేది కాదు, చదువులో కానీ ఏ ఫీల్డ్లో అయినా. అయితే దాన్ని బట్టి దేవుడిని నమ్ముకుంటే ఆయన మనకేం చేయట్లేదు, ఈ దేవుడు అనేవాడు లేడని నేను మా సీనియర్స్ అథ్లెట్స్లో వాళ్ళు బాగా సిన్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ సెక్షువల్ యాక్టివిటీస్, మ్యారేజ్ కాకుండా తాగుడు, ఇంకొకరిని నాశనం చేయడం, ఇలాంటి లైఫ్. ఎక్కువ పాపం చేసేవాడు ఏంటంటే బైబిల్ ఏమని చెప్తుందంటే వాడు దేవుడు లేడని చెప్తాడు అనమాట. ఎందుకంటే వాడు చేసే తప్పులకి దేవుడు నమ్మితే ఏంటంటే దేవుడు అడ్డం వచ్చేస్తూ ఉంటాడు అనమాట. దేవుడు లేడు, ఎవల్యూషన్ సూత్రమే కరెక్ట్ అని వాళ్ళు చెప్తే నేను కూడా కొన్ని నెలలు అలాగే నమ్మి ఓకే దేవుడు లేడు, ఎవల్యూషన్ సిద్ధాంతమే కరెక్ట్ అనుకున్నా. అయితే ఒకరోజు నాకు ఈత రానప్పుడు, ఇప్పుడు నేను ఈత నేర్చుకున్నాను బాగా, స్విమ్మింగ్ నేర్చుకున్నాను 2021లో. అయితే 2017లో నాకు ఈత రాదు.
మాకు ఆర్మీకి ట్రైన్ అవుతున్న మా స్కూల్ సీనియర్స్ వాళ్ళు కూడా మా అథ్లెటిక్స్ కోచెస్ దగ్గరికి వచ్చి ట్రైన్ అవుతున్నారు ఆ టైంలో. అయితే ఏం చేసామంటే వాళ్ళతో పాటు వెళ్ళాను. అయితే వెళ్ళి ఇదేంటి ఫ్రంట్ కాల్ సరిగ్గా రాదు, వచ్చి రానట్టు. అప్పుడు దాకా బెండ్తో స్విమ్ చేసా, బెండ్ తీసేసి స్విమ్ చేసి ఎదురుకెళ్ళా. అయితే మునిగిపోవడం స్టార్ట్ అయ్యా. బాగా లోపల మునిగిపోయి బబుల్స్ వచ్చేస్తున్నాయి. అమ్మో చచ్చిపోతారేమో, సర్లే ఒకసారి ట్రై చేద్దాం పైకి వచ్చి. అంటే సైక్లింగ్ రాదు అప్పుడు, ఎదురు క్రాల్ చేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడే నించున్న తర్వాత సైక్లింగ్ రాదు, నించోవడం. అయితే ఏం చేయాలో తెలియక కొద్ది దూరంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన హెల్ప్ అడుగుదాము. చెయ్యి ఎత్తి ఒడ్డు దాకా రీచ్ అవ్వలేను. అదెంత దూరం, 10 to 15 meters డిస్టెన్స్. కానీ రానప్పుడు ఏం చేస్తాం, ఫ్రంట్ క్రాల్. అయితే ఆయన అడుగుతున్నా ఎక్కడ అవతల బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ అవతల లోటస్ సైడ్ అటంతా 2-3 తాటి చెట్లు లోతుండిద్ది. సరే ఆయన అడుగుదామంటే ఆయన అడగంగానే ఆయన పుష్ చేసుకుంటూ వచ్చాడు. సరేలే తర్వాత అప్పుడు బాగానే ఉంది. మళ్ళీ వెళ్ళి బోట్ ఎక్కి దూకి బెండ్ వేసుకొని అదంతా అయిపోయింది. అయితే ఆ తర్వాత 2 రోజులు రాత్రి భయం వేసింది. అరే నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంట్రా. సరేలే ఎవల్యూషన్ సిద్ధాంతం కరెక్ట్ అయితే ఏముంది, పోయి మట్టిలో కలిసిపోయేవాడిని, ఎవడు నన్ను పట్టించుకునేవాడు కాదు. అదే కనుక క్రియేషన్ సైన్స్, అదే అప్పుడు నా క్రియేషన్ సైన్స్ ఇలా కాదు, జస్ట్ బైబుల్. ఇఫ్ గాడ్ ఈజ్ ట్రూ, బైబుల్ అనేది కరెక్ట్ అయి ఉంటే ఆయన చెప్పినట్టు నాకు సాల్వేషన్ లేదు కదా. ఐ వాజ్ అకౌంటెడ్ టు గో టు హెల్. చచ్చిపోయి నరకానికి పాత్రుని కదా. ఆ రోజు నాకు అనిపించింది 2 రోజులు, అరే లేదురా దేవుడు ఉన్నాడు. మళ్ళీ కాన్షియన్స్ అంతరాత్మ మళ్ళీ తిరిగి కట్టబడినట్టు, మనస్సాక్షి బ్రోకెన్ కాన్షియన్స్ ఫిక్స్ అయింది ఆ రోజు. నాకు దేవుడు అలాగా గుణపాఠం చెప్పి ఫిక్స్ చేశాడు. మళ్ళీ ఒక చిన్న దెబ్బ వేస్తే దేవుడు, తండ్రి తనకి ఇష్టమైన కుమారుడినే కదా గద్దించేది, కొట్టేది. దేవుడి చేత ఇలాంటి దెబ్బలు తినడం తప్పేం కాదు. మనల్ని మళ్ళీ గుణపెట్టి మనల్ని తీసుకురావడానికి అప్పుడప్పుడు అలాంటి దెబ్బలేసి మందలిస్తూ ఉంటాడు. అయితే ఆ తర్వాత నేను ఆలోచించడం మొదలుపెట్టి దేవుడి కోసం బతకాలనుకున్నా. ఆ తర్వాత నాకు తెలియదు, తర్వాత సక్సెస్ ప్రిన్సిపల్స్ గురించి, నెపోలియన్ హిల్ బుక్స్, ఆ తర్వాత కోనశౌరి బాబు గారు, ఆయన ఏంటంటే ఆయన మోటివ్ ఏంటంటే సక్సెస్ ప్రిన్సిపల్స్ని బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఎలా మ్యాచ్ అవుతున్నాయో చూపించడం. కానీ కంప్లీట్ ట్రూత్ ఉండదు. అది నాకు హోల్ ట్రూత్ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే కెంట్ హోవిండ్కి వచ్చినట్టు. ఆయన కోనశౌరి బాబు గారు ఆయన బిబ్లికల్ యాక్యురసీ డిఫరెంట్ చెప్తారు, కానీ ఆయనకి నేను మర్యాద ఇస్తా, కానీ కంప్లీట్ యాక్యురసీ కాదు ఆయనవి. కానీ కెంట్ హోవిండ్ యాక్యురసీ ఎక్కువ. కెంట్ హోవిండ్ టీచర్, 15 years టీచర్ కెంట్ హోవిండ్, లెనెక్స్ అలబామా. క్రియేషన్ ఎవాంజలిస్టిక్ మ్యూజియమా, డిఎల్ డైనోసార్ అడ్వెంచర్ ల్యాండ్ ప్రజెంట్ రన్ చేస్తాడు ఆయన. 74, 76 అంతా ఉన్నాయి. 1952లో పుట్టినట్టు ఉన్నాడు ఆయన. ప్రజెంట్ ఆయన యాక్యురసీ బాగుంది. నేను తర్వాత మీకు నా ఛానల్లో అప్లోడ్ చేశాను కదా ఆయన సెమినార్ వీడియోస్ కానీ, తర్వాత ఏరాల్ పెప్పర్సన్ కన్స్పిరసీ థీరీస్ కానీ, మళ్ళీ తర్వాత స్పోర్ట్స్ సైన్సెస్లో ఆర్థర్ జోన్స్ క్వశ్చన్ చేసిన ఒక అతను. అది ఎగ్జాక్ట్ యాక్యురసీ కావు థీరీస్, కొన్ని ఫ్లాస్ ఉంటాయి. ఎవరైనా ఫ్లాస్ ఉంటాయి. ఎగ్జాక్ట్ యాక్యురసీ కనిపెట్టడం అంటే ఆ దేవుడు తప్ప, సృష్టికర్త చెప్తాడు, కానీ మన వల్ల కాదు, మనుషుల వల్ల. సరేలే చిన్న ఫాల్ట్లు ఉంటాయి ఆయన, కానీ మంచి థీరీస్ ఆర్థర్ జోన్స్. ఆయన ఇన్వెంట్ చేసిన నాట్లెస్ కానీ, మెడెక్స్ కానీ, అవన్నీ చాలా అంటే చాలా. మీకు ఆ థీరీస్ అన్నీ నేను నా సెమినార్ వీడియోస్ నా దాంట్లో పోస్ట్ చేశాను, నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. మీకు నాకు ఇష్టమైన మూవీస్ 2 చాలా ఫేవరెట్ మూవీస్, లైఫ్లో బాగా ఇన్స్పైర్ చేసినవి, ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్స్ 2 ఏంటంటే ద షావ్షాంక్ రిడెంప్షన్ ఒకటి, అది IMDb హైయెస్ట్ రేటింగ్, అది ఒకటి ఫేవరెట్. ఇంకోటి ద 10 Commandments, మోజెస్. దేవుడు నాకు ఆ మోషే స్పిరిట్ని ఇచ్చాడు, అది నాకు ఇన్హెరిటెన్స్. అదొకటి లైఫ్లో చిన్నప్పటి నుండి సబ్కాన్షియస్ మైండ్కి మోజెస్ రిపిటీషన్, మోజెస్ లైఫ్ రిపీట్ చేస్తా
పుట్టినప్పటి నుండి చేయడం వల్ల ఆ స్పిరిట్ నాకు డెవలప్ అయింది. ఆయనే డెవలప్ చేశాడు. ఇవన్నీ మీకు పోస్ట్ చేశాను సెమినార్ వీడియోస్. అవన్నీ బాగా మీకు ప్రపంచంలో సత్యాన్ని దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళేది. అది ప్రపంచం మీకు ఎప్పుడు అబద్ధాన్ని బోధిస్తూ ఉంటుంది. ప్రపంచం మిమ్మల్ని చేతగాని వాళ్ళలాగే చేద్దాం అనుకున్నది ప్రపంచం. ఆ ప్యాటర్న్ అది. ఈ ప్రపంచం ఏంటంటే కరప్టెడ్ ప్యాటర్న్. అది ఎవల్యూషన్ థియరీ మనకు చెప్పదు. ఎవల్యూషన్ థియరీ మనకి ఏం చెప్పింది అంటే దిస్ వరల్డ్ విల్ గెట్ బెటర్ అండ్ బెటర్, ఇంకా ఇంకా గొప్పదైపోయి ఒకరోజు మనం దేవుళ్ళతో సమానంగా అయిపోయి ఒకరోజు కొత్త లైఫ్ ఫామ్స్, ఏలియన్స్ని, వేరే ప్లానెట్స్లో ఉండే న్యూ లైఫ్ ఫామ్స్ని లైక్ స్టార్ ట్రెక్ అలాగే మనం డిస్కవర్ చేస్తామనే ఇది ఎవల్యూషన్ థియరీని టీచ్ చేసింది. కానీ బైబుల్ ఈజ్ ద ట్రూ మిర్రర్. పీటర్ ఎస్ రెక్మన్ అంటాడు, ఒక అతను వాళ్ళ వైఫ్కి చెప్తా ఉంటాడంట, బైబిల్ చదువుతూ ఉంటాడు. చదువుతా వాళ్ళ ఆవిడకి అంటాడు, ఐ వాజ్ రీడింగ్ ద బైబుల్, ఇఫ్ దిస్ బైబుల్ ఈజ్ ట్రూ ఐ వాజ్ ఎ సిన్నర్. ఈ బైబుల్ అనేది సత్యం అయితే మనం వర్స్ అయిపోతున్నాం. మనం హ్యూమన్ సివిలైజేషన్ వెళ్తూ ఉండే కొద్దీ నేను ఈ బైబుల్ సత్యం అయితే ఇది నేను పాపం చేసిన అని అంటాడు ఆయన. తర్వాత ఏముంటుంది, తర్వాత కొన్ని రోజులు ఇంకా చదువుతూ ఉంటాడు. ఆ తర్వాత చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్కి చెప్తాడు, దిస్ బైబుల్ ఇస్ ట్రూ, ఐ యామ్ ఏ సిన్నర్. ఈ బైబుల్ సత్యం చెప్తుంది, నేను పాపాత్మ ఉంటాను అని. తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత చెప్తాడు బైబుల్ చదువుతా, దిస్ బైబుల్ ఇస్ ట్రూ అండ్ ఐ వాజ్ సేవ్డ్ త్రూ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అండ్ సేవియర్ క్రైస్ట్. ఆ దేవుడు నా ప్రభువును రక్షకుడైన వాడు నన్ను సేవ్ చేశాడు. ఈ బైబుల్ అనేది కరెక్టేనే. చూడండి, మీకు ఈ బైబిల్ అనేది అద్దం లాంటిది. మీ లైఫ్ని కనిపించుకుంటేలా చేసిద్ది. పీటర్ ఎస్ రెక్మన్ అంటాడు, ఇదేంటి ఒక అతను ఎప్పుడు అద్దం చూసుకున్నాడు, ఒకసారి వెళ్ళి సడన్గా అద్దం చూశాడంట. వాళ్ళ నాన్నకి చెప్తున్నాడు, ఆ చిన్నపిల్లాడు, టీనేజ్ బాయ్, నాన్న తోడేలు ఉంది నాన్న అనగానే, అది తోడేలు ఎక్కడరా అంటే అటువైపు ఉందంటే అద్దంలో చూపిస్తాడు. అంటే ఏమి ప్రాపర్గా గ్రూమింగ్ లేకుండా ఏమి లేకుండా ఉండడం వల్ల అతను అలా కనిపిస్తాడు. ఇప్పుడు దాకా మీరు తప్పుడు రాంగ్ మెజర్మెంట్లు చూశారు. మిమ్మల్ని బాగా ఇదేంటి ఏమి విషయం లేనివాడిని ఫిల్టరైజ్ చేసి ఎడిటింగ్ చేసి చూపించే ఎవల్యూషన్ థియరీని చూశాడు. కానీ మీరు సత్యాన్ని ఇప్పుడు దాకా చూడలేదు. ఆ సత్యమైన మిర్రరే బైబుల్. ఒకసారి దాన్ని చూడండి, మీ లైఫ్ ట్రూ సెల్ఫ్ మీకు కనిపించింది. వీ హ్యావ్ టు గెట్ ఫిక్స్డ్. నా లైఫ్ ఏంటంటే ఆ ప్రభు కోసం ఉపయోగపడాలి, ఆయన కోసం పనిచేయాలి. చూడండి, జీవితంలో లైఫ్ టైం మొత్తం ఇలాగే ఓడిపోతా వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ నేను ఓడిపోతానని మాత్రం నేను అనుకోను. ఖచ్చితంగా నేను గెలుస్తాను. ఇన్ని సంవత్సరాలు నిలబడ్డాను, 11 సంవత్సరాలు ఓడిపోతున్నాను. నాకు తెలిసి నేను ఏ అథ్లెట్ని, ప్రొఫెషనల్ అథ్లెట్ని, ఫేమస్ అయిన అథ్లెట్ని, టాప్ ప్రొఫెషనల్ అథ్లెట్ని లాస్ట్ 100 years హిస్టరీలో 12 years ఓడిపోతా నిలబడిన నేను చూడలేదు. ఖచ్చితంగా నేను నిలబడిన దానికి నాకు ఫలితం ఉండిద్ది. ఈ 11 సంవత్సరాలు ఆ జ్ఞానం నాకు దేవుడు దయచేస్తాడు. నేను నమ్ముకున్న నా దేవుడు. అంతేకాకుండా జనాలకి నేను ఉపయోగపడాలి. ఏంటంటే జనాలు ఎప్పుడు తప్పు త్రోవలో నడుస్తూ ఉంటారు. ఈ ప్రపంచం అనేది నాశనం అయిపోయింది ఎప్పుడైతే మనిషి పాపం చేయడం స్టార్ట్ చేశాడు. ఈ ప్రపంచం అంతా పెయిన్ అండ్ సఫరింగ్. దానికి రీజన్ మ్యాన్స్ సిన్. మనిషి పాపం వల్లే మనం ఈ దుఃఖాన్ని, కష్టాన్ని అనుభవిస్తున్నాం. అయితే దేవుడు ప్రామిస్ చేశాడు, ఆయనే వచ్చి మన కోసం చచ్చిపోయి సబ్స్టిట్యూట్ అయ్యాడు, మన బదులు చచ్చిపోయాడు. మనం ఎంతమంది అయితే ఆయన అంగీకరిస్తామో, ఆయన ఏంటంటే మన కోసం ఆయన ప్లేస్లో ఇప్పుడు ఆయన వెళ్ళి ఆయన హై ప్రీస్ట్, ఓన్లీ వన్ హై ప్రీస్ట్. మోసెస్ టైంలో ప్రీస్ట్హుడ్ ఏంటంటే సింబాలిక్. ఆ సింబాలిక్ దేనికోసం అంటే క్రైస్ట్ కమింగ్, క్రైస్ట్ గురించి కంప్లీట్ సింబాలిక్. మోసెస్ సింబాలిక్ టు క్రైస్ట్, ఆరన్ సింబాలిక్ టు క్రైస్ట్. హోలీ ప్రీస్ట్, ఓన్లీ హోలీ ప్రీస్ట్ జీసస్ క్రైస్ట్. ఈ పాస్టర్లు అందరూ ప్రీస్టులు, సెకండరీ ప్రీస్టులుగా కూడా కన్సిడర్ చేయవసరం లేదు పాస్టర్లే. మనకి సాల్వేషన్ వస్తే బాప్టైజం కూడా ప్రైమరీ కాదు. బాప్టైజం అనేది సింబాలిక్. బ్రెడ్ అండ్
వైన్ అనేది సింబాలిక్, బ్రెడ్ అండ్ వైన్ ఏంటి, లార్డ్స్ సప్పర్. ఆ లార్డ్స్ సప్పర్ దేనికి? అసలు ఈ ప్రీవియస్ జ్యూస్, ఫారిసీస్, సాదిసీస్ వీళ్ళు యూజ్ చేసినట్టు ఏదంటే మనల్ని కంట్రోల్ చేయడానికే వాళ్ళు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కన్వర్ట్ చేసి కేథోలికిజం కానీ ప్రజెంట్ ప్రాటెస్టెంట్లు కానీ ఆ ఈగో డ్రివెన్ మైండ్ సెట్ వచ్చి వీళ్ళు దేవుడి ట్రూ ఇంటర్ప్రిటేషన్ కరప్ట్ చేస్తారు. కానీ అసలు మెయిన్ పర్పస్ ఏంటి? సింబాలిక్. నువ్వు పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఆఫ్ అబౌట్ క్రైస్ట్ నువ్వు పబ్లిక్గా యాక్సెప్ట్ చేసింది నువ్వు తెలియజేయడమే బ్యాప్టైజం. ఇప్పుడు కొంతమంది తాళి పట్టు కడతారు వెడ్డింగ్ చేసుకునేది, అప్పుడు కొంతమంది రింగ్స్ మార్చుకుంటారు, కొంతమంది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మరి అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కొంతమంది బైబిల్స్ మార్చుకుంటారు. ఇప్పుడు ఒకటి చేసింది ఇంకోటి చేయట్లేదు, సింబల్ సేమ్ సింబల్స్ యూజ్ చేయట్లేదు. ఒకళ్ళు తాలిబొట్టు యూజ్ చేస్తున్నారు, ఒకళ్ళు ఏమో రింగ్స్ యూజ్ చేశారు, ఒకళ్ళు బైబిల్ చేంజ్ చేసుకున్నారు. కానీ వీళ్ళందరికీ పెళ్ళి అయిపోయింది. కానీ మెయిన్ థింగ్ ఏంటి? మ్యారేజ్. దానికి ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ, ఓవ్స్. ఇప్పుడు ఆ మ్యారేజ్ మెయిన్, కానీ సింబల్ ఏం మెయిన్ అండి? కానీ ఈ సింబల్ని యూజ్ చేసుకొని చర్చ్ మెంబర్స్ గానో లేదా చర్చ్ మెంబర్షిప్ కోసం, చర్చ్ పాస్టర్స్ కంట్రోల్ కోసం జనాల్ని మోసం చేస్తున్నారు క్రిస్టియానిటీ. నేను చర్చ్కి వెళ్ళట్లేదు, మానేశాను చర్చిలకి. ఎందుకంటే వీళ్ళ బోధ ఈ జనాల్ని వీళ్ళు అబద్ధాన్ని ఇదేంటి సిన్సియర్గా నమ్ముతున్నారు కొంతమంది ఏమో ధనాపేక్ష కలిగి వాళ్ళు ఫస్ట్ మంచిగానే ఉండేవాళ్ళు, వాళ్ళు విశ్వాసులు. అప్పుడు ఎప్పుడైతే పాస్టర్లు అవుతారో ఈ ఈగో మైండ్ సెట్ వచ్చి జనాల మీద పరిపాలించాలని, జనాల్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళకి అనుకూలంగా బైబిల్ని మార్చేసుకుంటూ ఉంటారు, వాక్యాల్ని వీళ్ళ త్రోవలో కన్వర్ట్ చేసేసుకుంటారు. వీళ్ళకి క్రిటిసైజిజం, విమర్శ అంటే మాత్రం వీళ్ళకి పెట్రోల్ వేసి తగలబెట్టాత ఫీల్ అవుతారు వీళ్ళు. కానీ విమర్శను ఎవడైతే తీసుకుంటాడో వాడే జీవితంలో పైకి ఎదుగుతాడు, స్పిరిచువల్ లైఫ్లో అయినా నార్మల్ లైఫ్లో అయినా. ఈ పాస్టర్లు తీసుకోలేరు. వీళ్ళు ఏంటంటే ఆకాశం నుండి దిగి వచ్చిన దేవదూతలు, దేవుళ్ళు, అలాగ ట్రీట్ చేయాలి వీళ్ళని. చూడండి, ఆ ప్రభువు రక్షకుడు వచ్చే ఈ లోకంలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉండి కూడా ఈ లోకంలోనికి ఎన్నిక లేనివాడిలాగా వచ్చాడు ఆయన. ఈ లోకంలో బతికినప్పుడు అసలు ఏమీ లేనివాడిలా బతికాడు. ఇప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళం మనం అలా ఉండాలి. అలా అని మీరు చేతగాని వాళ్ళ ఉండకూడదు. మీరు వెల్ గ్రూమ్డ్ అయి ఉండాలి, అన్నిట్లో బాగుండాలి. మీరు వస్త్రధారణలో బాగుండాలి, బ్యూటిఫుల్గా ఉండాలి, స్ట్రాంగ్ అయి ఉండాలి, ఇంటలెక్చువల్స్ అయి ఉండాలి, అన్నీ అయి ఉండాలి. వాళ్ళు ఏమని మీకు టీచ్ చేస్తారంటే మీరు చేతగాని వాళ్ళలాగా ఉండాలి, కవర్డ్స్ లాగా ఉండాలి. అవి అవసరం లేవని చెప్తారు. ఫస్ట్ మీరు దేవుడిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు వస్తాయి. అవి సెకండరీ. నేను కూడా అదే చెప్తా, అవి సెకండరీ. కానీ మీరు మాత్రం అన్ని విషయాల్లో మీరు గొప్ప వాళ్ళు అయ్యే ఉండాలి, క్రైస్ట్ని నమ్ముకున్న వాళ్ళు. అదే కదా ఇదేంటి రీజన్ ఫర్ ఇజ్రాయెల్ నేషన్ తయారు చేసిన దేవుడు ఎందుకు? ప్రతి విషయంలో, హైజీన్లో కానీ నాలెడ్జ్లో కానీ వాళ్ళకి మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, లాస్ ఇచ్చాడు. ఆయన లాస్ ఇచ్చి మీరు టెస్టిమోనీ, మీరు నాకు పెక్యులర్ పీపుల్, ఎప్పుడు మీరు నా ఆజ్ఞలను, నా కట్టలను గైకొట్టడం వల్ల మీరు నాకు పెక్యులర్ పీపుల్. ఆయనకి అప్పుడు ఏంటంటే జనాలు వీళ్ళని చూసి వీళ్ళు నడుచుకునే వాటిని బట్టి చూసి, ఓహో మనుషులంటే ఇలా ఉండాలిరా, ఇలాగ ఉండాలి, ఇలా వీళ్ళు సక్సెస్ఫుల్ అయి ఉన్నారు, అన్నిట్లో గొప్పగా అచీవ్ చేస్తున్నారు అని వీళ్ళని చూసి వీళ్ళ దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు. దేవుడు ఏంటంటే మనుషులకు ఫ్రీ విల్ ఇచ్చాడు. మెజారిటీ ఆఫ్ పీపుల్ అడిగే క్వశ్చన్ ఇదే. దేవుడు ఇదేంటి మనుషులను ప్రేమిస్తే మనుషులు ఈ స్థితిలోకి పాపం చేయకుండా, దేవుడికి తిరుగుబాటు చేయకుండా ఉండాల్సిన సిచ్యువేషన్, ఈ కరప్షన్ దేవుడు అసలు ఎందుకు అలౌ చేశాడు అని మీ క్వశ్చన్స్. ఆ రోజు అదేంటి గార్డెన్ ఆఫ్ ఈడెన్లో ఎందుకు దేవుడు ఆ చెట్టుని అలౌ చేశాడు? ఎందుకు సేటన్ కరప్ట్ అయిపోయినా ఇంకా వదిలేశాడు? సేటన్ తిరుగుబాటు చేసినా వాడిని కంప్లీట్గా అరెస్ట్ చేయకుండా ఎందుకు ఉంచేశాడు?
ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఎందుకు పాత ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు అక్కడ వాళ్ళు వైపౌట్ చేయకుండా ఎందుకు దేవుడు ఒక్క నిమిషం పక్కకు జరుగుతాను. వైపౌట్ చేయకుండా ఎందుకు వాళ్ళని వదిలేశాడు, ఆయన ఎందుకు కరప్షన్ వదిలేశాడు, వాళ్ళ ఈ పెయిన్ అండ్ సఫరింగ్ని ఎందుకు వదిలేశాడని క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు ఫ్రీ విల్ ఉండాలంటే డెసిషన్ ఉండాలి. ఇప్పుడు దేవుడు మనిషిని అదేంటి రోబోట్లలాగా సృష్టించకుండా ఏం చేశాడంటే ఎయిదర్ హీ కెన్ యాక్సెప్ట్ గాడ్, చూస్ గాడ్ ఆర్ డినై గాడ్. ఇప్పుడు ఆయన అంతా పర్ఫెక్షన్ ఉంచి మొత్తం నీట్గానే చేస్తే డినై చేయడానికి అవకాశం ఎక్కడ ఉండేది? ఆల్రెడీ మ్యాన్ని ప్రీ ప్రోగ్రామ్ చేసి ప్రతి నాలెడ్జ్ ఇంటర్నల్ బిల్డ్ చేసి కొంత నాలెడ్జ్ టీచ్ చేసి మనిషి రాంగ్ అవ్వడానికి ఆస్కారం లేకుండా ఉన్న సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే మనిషి ఆల్రెడీ రోబోటే కదా. ఆ ప్లేస్లో నుండి మనిషికి ఇంకొక చాయిస్ ఇచ్చాడు ఆయన. అదేంటంటే ద నాలెడ్జ్ అగెయిన్స్ట్ గాడ్. దేవుడు పర్ఫెక్షన్కి అగెయినెస్ట్గా, గుడ్కి అగెయినెస్ట్గా ద నాలెడ్జ్ టు చూస్ గుడ్ అండ్ ఈవిల్. చూడండి, ఇన్వెంటర్కి ఇదేంటి ఈ నాలెడ్జ్ కావాలి. ఏ ప్యాటర్న్లో వెళ్తే రాంగ్ వేస్లో మనం ఒక ప్రాపర్ ఇన్వెన్షన్ని తయారు చేయలేం. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ అంటాడు, నేను 10,000 సార్లు ఫెయిల్ అయిపోయాను కానీ 10,000 సార్లు బల్బు ఎలా కనిపెట్టకూడదో కొన్నాను అని చెప్తాడు. ఈ నాలెడ్జ్ ఇన్వెంటర్ థామస్ ఆల్వా ఎడిసన్కి 10,000 సార్లు ఏం నేర్చుకున్నాడంటే ఎలా వెళ్ళకూడదో. అది వేస్ ఆఫ్ అగెయిన్స్ట్ గాడ్. దేవుడికి వ్యతిరేకంగా ఒక ఇన్వెన్షన్ చేసేటప్పుడు, ఒక మెటీరియల్ చేసేటప్పుడు క్రియేటర్ ఏంటంటే ఎలా క్రియేట్ చేస్తాడు? మనకి కావాల్సిన అవుట్పుట్ ఏం చేస్తే వచ్చింది, ఏం చేయకూడదు అలా రాకుండా ఉండాలంటే కొన్ని చేయకూడదు, కొన్ని చెయ్యాలి. ఆ చేయాల్సినవి ఏంటి, ఆ మెథడ్ ఏంటి, ఆ ప్రాపర్ ప్లాన్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, అది కాకుండా ఇంకా వేసిని చూస్ చేసుకుంటే వేసి ఫెయిల్యూర్కి రీజన్ అవుతే ఫెయిల్యూర్కి గురి చేస్తాయి. దేవుడు అదే చాయిస్ ఇచ్చాడు ఆదాము అవ్వకి. ఒకటి, మీరు నేను చేసిన పర్ఫెక్షన్ చూస్ చేసుకోండి, అలాగే ఉండండి. లేదా మీరు ఫెయిల్యూర్ వేసి చూస్ చేసుకుంటారో అది మీ ఇష్టం. ఒకటి నేను పర్ఫెక్ట్ గాడ్, ఇంకోటి ఫెయిల్యూర్ వేస్ అగెయిన్స్ట్ టు మీ. అయితే మ్యాన్ ఏం చేశాడంటే అదేంటి ఫెయిల్యూర్ వేస్ చూస్ చేసుకున్నాడు. ఇక్కడ అది కూడా ఆదాం డిసీవ్ అవ్వలేదు, ఈవ్ డిసీవ్ అయింది. ఈవ్ని గాడ్ ఎక్స్టర్మినేట్ చేస్తాడేమో అని ఈవ్ కోసం ఆదాం పండు తిన్నాడు. ఆదాం మోసపుచ్చబడలేదు, హవ్వే మోసపుచ్చబడింది. యాడమ్ వాజ్ నాట్ డిసీవ్డ్, ఈవ్ వాజ్ డిసీవ్డ్. ఇది బిబిలికల్ వర్స్. నేను హాఫ్ ఎనర్జీతో మాట్లాడుతున్నాను అసలు ఇవాళైతే. అయితే దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే మనిషిని అక్కడ ఎక్స్టర్మినేట్ చేయకుండా స్టిల్ దేవుడు అవకాశం ఇద్దాం అనుకున్నాడు. కానీ ఆయన వేలో గ్రేస్ అండ్ మర్సీ చూపిద్దాం అనుకున్నాడు. కృపా కనికరం ద్వారా మనల్ని ఆయన రాజ్యానికి సేమ్ ఇదివరకు మనం ఏదైతే నాశనం చేసుకున్నామో ఆయన పర్ఫెక్షన్ చేస్తే మళ్ళీ తిరిగి అలాంటి దానికంటే బెటర్ దానికి మనల్ని వారసులుగా చేయడానికి ఆయనే వచ్చి మన ప్లేస్ తీసుకొని, ఆదాం ఎప్పుడైతే పాపం చేశాడో ఆ మేట్రిక్స్ నుండి మనమంతా వచ్చి ఇన్హెరిట్ చేసుకున్నాం. కాబట్టి కొత్త మేట్రిక్స్లో ఆయన ఆ ఆదాముకి సబ్స్టిట్యూట్ అయిపోయి మనకి ఆ మేట్రిక్స్లో జాయిన్ అయితే కొత్తగా మనం బార్న్ అవుతా. ఎడిషన్ ఆఫ్ న్యూ బార్న్ అంటే అప్పుడు 2 సెల్ఫ్స్ వస్తాయి మనకి, విచ్ ఈస్ బార్న్ ఆఫ్ యాడమ్, విచ్ ఈస్ ఫ్లెష్లీ సెల్ఫ్, అండ్ అదర్ సెల్ఫ్ దట్ ఈస్ విచ్ ఈస్ కమ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. అది ఎలా వచ్చింది?
ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు, ప్రతి ఒక్కరికి మీరు సువార్త ప్రకటించింది, నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుందని చెప్పారు కదా. ఈ ఒక్క వర్స్ని వాళ్ళు ఏంటంటే ఈ వర్స్ని యూజ్ చేసుకొని మళ్ళీ జాన్ చాప్టర్లో ఉండేది హీ దట్ ఈస్ బార్న్ ఆఫ్ వాటర్ ఈజ్ వాటర్ అండ్ స్పిరిట్ ఈ స్పిరిట్ అని నికోదేంతో చెప్పింది. ఈ రెండింటిని మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని మిస్అండర్స్టాండ్ చేసుకొని బ్యాప్టిజం ఈజ్ అ ఫండమెంటల్ రిక్వైర్మెంట్ టు గో టు హెవెన్ అని, బాప్తిజం మెయిన్ ప్రైమరీ రిక్వైర్మెంట్ పరలోకానికి వెళ్ళాలని ఇప్పుడు చెప్తా. వీళ్ళందరూ మనం డిసీవ్ చేస్తున్నారు. చూడండి, మీరు సరే మీరు 10వ వంతు దశమ భాగం ఇవ్వాలి, మీ చర్చికే ఎందుకు ఇవ్వాలి? మీరు చర్చ్ మానేసేయండి, మీరే సువార్త ప్రకటించండి, ప్రతి ఒక్కడు మినిస్ట్రీ ఉంచుకోండి. చర్చిలు ఎందుకు కట్టడం చెప్పండి? చర్చ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, టూల్ అయినప్పుడు అది బంగారంగా మనం వాడుకోవచ్చు సువార్త ప్రకటించడానికి. అది ఈ రోజుల్లో ఆ సిస్టమే కరప్షన్ అయిపోయిన అయితే పెద్ద చర్చి కట్టాలి, మేము పెద్ద పాస్టర్లు అని చూపించుకోవాలనుకున్నప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? దానివల్ల మీరు ప్రైమరీ మీ మోటివ్ ఏంటి? గాస్పల్ ప్రీచింగ్, సాల్వేషను. అది చేయకుండా జనాలతో ఈవెన్ వేరే రిలీజియస్ పీపుల్ కూడా మనల్ని క్రిటిసైజ్ చేసే అంత చేతగాని వాళ్ళలాగా అయిపోయామంటే, క్రైస్ట్ని నమ్ముకొని సక్సెస్ఫుల్గా గాడ్ని మనం అసలు క్రిస్టియన్స్గా మనం ఏం చేస్తున్నాం? చర్చిలకు వెళ్ళి ఎంజాయ్ చేసి, క్రిస్మస్లకి ఎంజాయ్ చేసి, మనకి కడుపు నింపుకొని ఫుడ్లు తింటున్నామా, లేదా కష్టపడి దేవుడి కోసం శ్రమను అనుభవించి ఆయన కోసం నిలబడుతున్నామా? అది మీరే చూసుకోండి. మీరు జనాల్ని మెప్పించాలనుకున్నంత వరకు మీరు బాగుపడరు మీ జీవితంలో. సత్యం కోసం నిలబడండి. జీవితంలో బాగుపడకపోయినా, జనాలు అనుకున్నట్టు మీరు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయినా, అలాగే చచ్చిపోయినా మీరు నిలబడిన దానికి అర్థం ఉంటుంది లైఫ్లో. ఇవాళ మీరు దేవుడు అనుకొని ఒకరోజు జాన్ వెస్లీ ఇదివరకు మెథడిస్ట్ చర్చిని స్థాపించిన జాన్ వెస్లీ, ఆయన ఇదేంటి కెథడ్రల్స్కి వెళ్ళి ఐఎమ్ ఏ సిన్నర్ జస్ట్ లైక్ యూ అని ప్రీచ్ చేసినప్పుడు వాళ్ళందరూ నీతిమంతులు, నువ్వెవర్రా మమ్మల్ని సిన్నర్ అనడానికి అనుకున్నాడు. కానీ ఏ రోజైతే అతనికి ఓపెన్ ఫీల్డ్స్లో ప్రీచ్ చేయడానికి అవకాశం వచ్చిందో ఆ రోజు ఎంత సంతోషపడి ప్రీచింగ్ చేయడం మొదలుపెట్టాడంటే, తగ్గింపు జీవితం ఉండాలి ఆయన కోసం. ఈ జీవితంలో తగ్గించుకుంటే పెద్ద పెద్ద పాస్టర్లు కార్డులు వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. అవన్నీ మిమ్మల్ని మీరు ప్రీచింగ్కి యూజ్ అయితే వాడుకోండి, తప్పు కాదు. కానీ వాటి కోసం మీరు మీ స్టేటస్ చూపించుకోవడానికి దేవుడి ప్రీచింగ్ని తీసుకున్నారు. ప్రీవియస్ ఫారిసీస్ లాగా, క్యాథలిక్ చర్చెస్ లాగా ఇవాళ ప్రొటెస్టెంట్స్ కూడా పనికిమాలిన వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఒకరోజు ప్రొటెస్టెంటిజం అంటే ఏంటి? మార్టిన్ లూథర్ కేథోలికిజం లాస్ తప్పని నిలబడి ప్రొటెస్టెంట్స్ స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు కంటిన్యూస్ కరప్షనే ఈ ప్రపంచంలో. ఎప్పుడు ఒకడు మంచిగా స్టార్ట్ చేసిన దాన్ని కరప్ట్ చేసి చండాలం చేసేయడమే. విప్లవాల కోసం నిలబడింది కూడా ఈరోజు పెంతెకోస్ట్ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చిలు, చాలా చర్చిలు, కొన్ని చర్చెస్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్, అదొకటి మర్మోన్ చర్చ్. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ మర్మోనేనా? ద లైఫ్ ఆఫ్ జీసస్ లాటర్ డేస్. కొన్ని ఏంటంటే డైరెక్ట్ థీరీస్ చదివితే వాటిల్లో ఆ డినామినేషన్స్లో ఫౌండర్స్ ఫాల్స్ ఉంటాయి. కొన్ని జోసెఫ్ స్మిత్ అనుకుంటా కదా ఫౌండర్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్. అవి కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవి కాదు. కానీ ఎవరైతే కొన్ని డినామినేషన్స్ కరెక్ట్గా నిల్చున్నారో వాళ్ళు కూడా వాళ్ళ డినామినేషన్స్లో ఉండేవాళ్ళు కూడా ఈరోజు ఏంటంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఆ డినామినేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు సిన్సియారిటీ ఈరోజు కంటిన్యూషన్లో లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఏది చేసినా కానీ ఈ ప్రపంచంలో వేలో చేయమాకండి. నాలెడ్జ్ సంపాదించండి.
దేవుడి విషయంలో అయితే జాగ్రత్తగా నిలబడండి. ఆయన్నే అడగండి, ఆయనే మీకు తెలివితేటలు ఇస్తాడు. ఇంక నేను అదే చెప్పాలనుకునేది. నా గోల్ ఏంటంటే పరిగెట్టిన తర్వాత ప్రీచ్ చేయాలి, ఎవల్యూషన్కి అగైన్స్ట్గా ఫైట్ చేయాలి. అది నా మినిస్ట్రీ. ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ క్రియేషన్ సైన్స్ మినిస్ట్రీ. క్రియేషనిస్ట్ యంగ్ ఎర్త్ క్రియేషన్ సైన్స్ కోసం ఫైట్ చేసి ప్రీచ్ చేయాలి, ట్రూత్ని స్ప్రెడ్ చేయాలి. మళ్ళీ అంతేకాకుండా ఈ దేశాన్ని బాగు చేయాలి. ఈ కరప్టెడ్ ప్యాటర్న్స్, పొలిటీషియన్స్, సిస్టము ఇది ఫిక్స్ చేయాలి. అదే నా గోలు. ఏంటంటే జస్ట్ ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఉన్నారండి, చిన్నప్పటి నుండి అప్పులతో బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను దేవుడు హెల్ప్ చేయమన్నప్పుడు ఆయన నాకు హెల్ప్ చేసి మార్గం చూపించాడు. ఆయన ఇంటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలో దాన్ని ఇంటిని ఫిక్స్ చేసి నేను ఫిక్స్ చేసి కష్టాల్లో బయటికి తెచ్చినప్పుడు, సక్సెస్కి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు మిగతా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేయాలి? నన్ను చూసి నేను చేసిన నేను ఎగ్జాంపుల్ తీసుకొని, ఓకే మన ఇంట్లో మన అబ్బాయి లేదా మా అన్నయ్య లేదా నా కొడుకు అండ్ మా డాడీ, మా మమ్మీ వీళ్ళు అనుకొని, ఓకే మనం కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలాగ మనం లైఫ్ని లీడ్ చేయాలి. దేవుడు మనకి ఒకరి ద్వారా, మనకి ఆయన నమ్ముకున్న వాళ్ళ ద్వారా మనకి తెలియజేస్తున్నారు. మనం ఎగ్జాంపుల్ తీసుకొని నేర్చుకొని మనం ప్రాస్పర్ అవ్వాలి. ఇలాగే మనం ఈ కష్టాల్లో బయటకు పడాలని ఎగ్జాంపుల్ తీసుకొని బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా బయటపడతారు. ఆహా లేదు ఇది కష్టంగా ఉంది, ఇలాంటి సిచ్యువేషన్లో కష్టంగా బయటికి రావాల్సింది వస్తుంది, నిలబడడం కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు నా పని అక్కడ అయిపోద్ది. నా ఇంటికి నేను దేవుడు వాళ్ళు అప్పటి నుండి ఏమడుగుతున్నారు అంటే, దేవుడా బయటికి తీసుకురా అని ఈ అప్పుల బాధల్లో అడుగుతున్నప్పుడు దేవుడు నా ద్వారా మా ఫ్యామిలీ మెంబర్స్కి చూపించాడు అనుకుందాం. చూపించినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని నిలబడగలగాలి. అదే టెస్టిమోనీ. ఇజ్రాయేలీస్ అలాగే ఏంటంటే వాళ్ళు ఆ దాస్య స్థితిలో బయటకు వచ్చి దేవుడు కట్టడలు అనుసరించి వాళ్ళు ఫ్లరిష్ అవుతున్నప్పుడు ప్రపంచం చూసి, ఓకే వీళ్ళు బాగుపడుతున్నారు, మనం అప్లై చేసుకుందాం లాసు, బాగుపడదాం అనుకోవాలి. కానీ ఈ ప్రపంచం ఏంటంటే, ఈ ప్రపంచం చెడ్డది. ప్రపంచంలోకి వెలుగు వచ్చినప్పుడు, సత్యం వచ్చినప్పుడు దాన్ని ద్వేషించింది. క్రైస్ట్ దేవుడు ఆ లాసు కట్టడంలో కంప్లీట్గా ఫాలో అవ్వలేదు ఒక్కసారి కూడా. ఇదేంటి ఇజ్రాయెల్ నేషను, అందుకే వాళ్ళకి దెబ్బలు పడతా ఉన్నాయి, అది వేరే విషయం. అయితే మనుషులు ఎవడు ఆ లాని ఫాలో అవ్వలేడు. ఎందుకంటే మనం పుట్టుకతోనే కరప్టెడ్ కాన్షియన్స్తో పుట్టాం. ఏదైతే దేవుడికి వ్యతిరేకంగా బతికే స్వభావంతో పుట్టాం, ఎప్పుడు అది అటే లీడ్ చేస్తూ ఉంటుంది. మన వల్ల కాదు. అందుకే మన వల్ల కాదని దేవుడే ఆయనే వచ్చి మనుషుల రూపంలో వచ్చి ఇదేంటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి, నెరవేర్చడానికి ఆయన వచ్చారని చెప్పి ఆయన నెరవేర్చి కంప్లీట్ చేసి ఆయన మన బదులు సబ్స్టిట్యూట్ అయిపోయాడు. ఆయన ఈసారి సబ్స్టిట్యూట్ కింద రావట్లేదు. ఆయన మన కోసం బలియాగం అవడానికి రావట్లేదు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా సెకండ్ టైం ఆయన వస్తాడు. ఆ రోజు మనం ఫేస్ అవ్వాలి ఖచ్చితంగా ఆయనకి. ఆ రోజు ఆయన మనల్ని లెక్క అడుగుతాడు. మీకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆపర్చునిటీని ఇచ్చా. ఎవరో ఒకళ్ళు మీ దగ్గరికి గాస్పుల్ ప్రీచ్ చేయడమో, లేదా మీ కాన్షియన్స్ మిమ్మల్ని గద్దించడమో, లేదా ఇంకొకళ్ళు మీ ఎదుట మీరు చేసిన పనులు తప్పని బతకడమో మీకు చూపించాడు నేను లైఫ్లో. ప్రతిదాన్ని ఆయన రికార్డ్ మీకు చూపిస్తాడు ఆయన. ఆ రోజు జడ్జిమెంట్ సీట్ ముందు ఆయన మీరు మాట్లాడుకోవాల్సింది వచ్చింది ఆయన విషయంలో, మీ విషయంలో. ఆ రోజు మీరు చూసుకోండి. నా లైఫ్ ఏంటంటే నేను ఆయన కోసం బతుకుతాను. నా వల్ల కాదు, నేను కరెక్ట్గా నిలబడ్డం నా వల్ల కాదు. నేను మనిషినే, మీలాంటి మనిషినే. కానీ ఆయనే సహాయం చేసి ఆయన ఎలా వాడుకుంటే అలాగా ఆయనే చూసుకుంటాడు. నా జీవితంలో ఏంటంటే సత్యం కోసం నిలబడాలి, ఆ ప్రభువు కోసం నిలబడాలి, ఈ దేశాన్ని ఫిక్స్ చేయాలి. చూడండి, మోసే ఈజిప్షియన్ నేషన్లో ఉన్నా కానీ ఆ దేవుడి కోసం నిలబడ్డాడు. అలాగే నేను కూడా నిలబడాలి ఆ మోసేలాగా. ఈ దేశాన్ని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసి ఈ దేశాన్ని సక్సెస్ వైపుకి నడిపించాలి.
లేదా ఈ దేశానికి సక్సెస్ అంటే ఏంటో చూపించాలి, సక్సెస్ ఎలా కావాలో అనే ప్రిన్సిపల్స్ ఈ దేశానికి సివిలైజేషన్ విషయంలో వీళ్ళు చేసే తప్పులను వీళ్ళకి చూపించి వీళ్ళు బయటికి ఎలా రావాలో వీళ్ళకి చూపించాలి. అది వాళ్ళు చేసినా చేయకపోయినా ఈ ప్రపంచం నన్ను ద్వేషించినా ప్రేమించినా చూపించాలి. ఈ ద్వేషించినా నాకు పర్వాలేదు, ఎందుకంటే ఒకరోజు నేను చూపించిన తర్వాత ఈ ప్రపంచం నన్ను ద్వేషించిద్ది, నన్ను ప్రేమించడం అనేది ఉండదు. ఎందుకంటే నా ప్రభుని ఈ ప్రపంచం ప్రేమించలేదు, నన్ను ద్వేషించిద్ది. మోషేని ప్రేమించలేదు. అయ్యా మీరు సహోదరులే, మీలో మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అన్నప్పుడు నిన్ను మా మీద అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు అంటే నువ్వు చేసిన తప్పును చూపిస్తుంటే, అరే మిమ్మల్ని సమాధాన పరుస్తుంటే ఒక మనిషి వచ్చి అతన్ని మీరు మన జీవితంలో సమాధాన పరుస్తున్నాడు అని చూడకుండా మీరు తప్పు ఉండడం వల్ల దేవుడు ఎవరైతే మీకు సాత్వికుడిగా పంపించిన వాడిని మీరు విమర్శిస్తున్నాడు, అదే మోషేని రెండోసారి పంపించినప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఆయన మోషేని అధికారిగాను విమోచకుడిగాను పంపించాడు. మోసెస్ ఈజ్ ఆల్వేస్ ఎ సింబాలిక్ టు క్రైస్ట్. అయితే క్రైస్ట్ చనిపోయిన తర్వాత ఆయన సాత్వికుడిగానే వెళ్ళిపోయాడు, మిక్కిలి సాత్వికుడిగా, మోషే కంటే గొప్పవాడుగా ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఆయన మళ్ళీ రెండోసారి వస్తాడు. నేను ఖచ్చితంగా ఆయన ప్రీచ్ చేస్తానే చనిపోతాను. ఆ రోజు ఆయనకి ఇద్దరు ప్రవక్తలలో ప్రీచ్ చేసి చనిపోతారు కదా. ఆ ప్రవక్త చనిపోయిన తర్వాత ఆయన వస్తాడు. అయితే మీరు మోషేని సెకండ్ టైం పంపించినప్పుడు ప్రతి అబద్ధాల మీద దేవుడు జడ్జ్ చేశాడు. మనుషులు నమ్ముతున్న ప్రతి అబద్ధాన్ని జడ్జ్ చేసి తీర్పు తీర్చాడు. అవే 10 తెగుళ్ళు. ఏదైతే దేవుళ్ళు దేవతలు అనుకున్నారో వాటిని అబద్ధాల మీద మోషే ఐగుప్తులో 10 తెగుల్ని చూపించి నా వల్ల కావట్లేదండి అమ్మా. ఆ 10 తెగుల్ని తీసుకొచ్చాడు దేవుడు. నిజమైన దేవుడు ఎవరో ఆ రోజు ఈజిప్షియన్ నేషన్కి చూపించాడు దేవుడు. ఈరోజు నేను ఎవల్యూషన్కి ఎగెనెస్ట్గా పోరాడతాను. రెవల్యూషన్లో ఆ ప్రీచ్ చేసే ఇద్దరు ప్రీచర్లలో నేను ఒక ప్రీచర్ని. నీటిని రక్తం కింద మార్చే వాడిని నేనే. నా పని అదే. ఆ మోసే పని నేను మళ్ళీ చేయడమే. ఆ మోసే ఆత్మ దేవుడు నా మీద ఉంచాడు. మీకు ఆత్మ అంటే ఏదో ఒక హ్యూమన్ స్పిరిట్, పొసెస్డ్ స్పిరిట్ అనుకుంటారో అది కాదు. స్పిరిట్ ఆఫ్ మోజెస్ అంటే ఏంటంటే మోజెస్ ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉన్నాడో, ఎలాంటి దృక్పథం కలిగి ఉన్నాడో లైఫ్లో, ఎలాగైతే మోసే పర్పస్ ఏంటో లైఫ్, జనాలకి ఏదైతే చెయ్యాలో, జనాల్ని అబద్ధంలో నుండి బయటికి ఎలాగైతే లీడ్ చేసుకుంటూ వచ్చాడో అదే నా పని. అయితే అక్కడ నుండి మిమ్మల్ని ఆ పరలోకానికి తీసుకెళ్లేది అది మాత్రం డెఫినెట్లీ క్రైస్ట్. మోసెస్ బ్రాట్ దెమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఇజ్రాయెలీస్ని మోసే బయటికి తీసుకొచ్చాడు, కానీ కనానికి తీసుకెళ్ళింది మాత్రం జోషువానే. ఆ జోషువానే యెహోషువానే యేషువా. దట్ ఈస్ ద సింబాలిక్ ఆఫ్ క్రైస్ట్. Christ has to take you to the promised land. That promised land is after life. ఆ లైఫ్కి దేవుడే మిమ్మల్ని తీసుకెళ్ళాలి. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రం ఈ జనరేషన్లో దేవుడు నాకు పనిచ్చాడు. నేను 40 సంవత్సరాలు బతుకుతాను, 50 సంవత్సరాలు బతుకుతాను, 60 సంవత్సరాలు బతికి నేను యాంటీ క్రైస్ట్ చేతుల్లో చచ్చిపోతాను నాకు తెలీదు. కానీ బతికినంతకాలం ఆ దేవుడి కోసం బతకాలి, ఆ దేవుడి కోసమే పని చేయాలి. అలాగే చేసి చచ్చిపోతాను. నా గోల్ అదే. ఎవల్యూషన్కి ఎగెయిన్స్ట్గా ఫైట్ చేయాలి, అబద్ధాలకి ఎగెయిన్స్ట్గా ఫైట్ చేయాలి, ఆ దేవుడి కోసం సాక్షిగా నిలబడాలి, ఆ ఇద్దరు సాక్షుల్లో ఒక సాక్షిగా నిలబడాలి. ఆ మోషే నేనే,
ప్రపంచం ఈ నమ్మాల్సిన అవసరం లేదు. నేను ఏం డీటీని కాదు, నేను నార్మల్ ఆయన కోసం వచ్చిన టెస్ట్ మోనీనే. ఎలాగైతే జాన్ ద బాప్టిస్ట్ చెప్తాడో విల్డర్నెస్లో వినిపిస్తున్న ఒక శబ్దాన్ని మాత్రమే నేనని, ఆయన హెచ్చింపబడాలి, మనం తగ్గింపబడాలి. ఈ విషయంలో ఆ క్రీస్తు చేసే హెచ్చింపబడాలి, మనం తగ్గింపబడాలి. మనం ఇంకా సర్వెంట్లుగా వచ్చాం ఈ లోకానికి. ఆయన మనల్ని ఆయన పని చేయడానికి పుట్టించుకున్నాడు. మనం జస్ట్ పాత్రలు, వెజల్స్. ఆయన యూజ్ చేసుకుంటాడు. ఆయనే మేకర్. గ్లోరిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ మేకర్. ఇల్లు ఇంటికంటే ఇల్లు కట్టేవాడికే కదా ఎక్కువ ఘనత. ఆ కట్టేవాడు దేవుడే, ప్రభువే. ఆయనకే ఘనత, మహిమ. కానీ నేను చేసేది ఏంటంటే, ప్రస్తుతం నేను మీకు చెప్పింది ఏంటంటే, నేను వెళ్ళబోయే దారి ఇప్పుడు రన్నింగ్లో కానీ, నేను యూట్యూబ్ ఛానల్ చేసే దాంట్లో కానీ, క్రియేషన్ వీటిల్లో కానీ, గాస్పల్ ప్రీచింగ్లో కానీ, అంతేకాకుండా మూవీ ఇండస్ట్రీలోకి వస్తానండి. నేను లైఫ్లో చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్నలు మూవీస్లోకి నన్ను మమ్మల్ని సినిమా థియేటర్లకు పంపించి పెంచలేదు. కానీ ఏంటంటే, ఒక గాస్పల్ ప్రీచ్ చేయాలంటే మిషనరీస్ ప్రీవియస్ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే, కొత్త ప్లేసులకి వెళ్తే ఇది సెమినార్ 6లో స్టార్టింగ్లో కెంట్ హోబిన్ చెప్తాడు. మిషనరీస్ ఏం చేస్తారంటే, కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. అలాగే ఎవల్యూషన్ని ఇదేంటి దేవుడు కెంట్ హోబిన్కి నేర్పించి, అంతేకాకుండా మిగతా క్రియేషనిస్టులు లైక్ హెన్రీ ఎం మోరిస్ కానీ, ఇంకెవరు ఉన్నారు, హెన్రీ ఎం మోరిస్, డాక్టర్ కాల్బా, ఇంకా క్రియేషనిస్ట్స్, వీళ్ళ ద్వారా ఎవల్యూషన్కి ఫైట్ చేసేటట్టు ఫస్ట్ వాళ్ళకి ఎవల్యూషన్ లాంగ్వేజ్ నేర్పించి తర్వాత ఫైట్ చేయడానికి వాళ్ళని యూజ్ చేసుకున్నాడు దేవుడు. సిమిలర్గా లాంగ్వేజ్ నేర్చుకుంటారు ఫస్ట్ మిషనరీస్ కొత్త ప్లేస్లకు వెళ్ళినప్పుడు. ఇప్పుడు నేనేం చేయాలి, ఇండియన్స్ కానీ ప్రపంచంలో ప్రజెంట్ మాట్లాడాలంటే లాంగ్వేజ్ ఏంటంటే మూవీస్, అది నేర్చుకోవాలి. నేను సినిమాలకి వెళ్ళను. నేను 1 year మూవీస్కి వెళ్ళాను, ఇంటర్లో ఫస్ట్ టైం, లాస్ట్ టైము. అది కూడా ఫ్రెండ్స్తో వెళ్ళాను. ఒక 10 to 12 మూవీస్కి వెళ్ళాను. ఆ తర్వాత పుట్టినప్పటి నుండి, మన చిన్నప్పటి నుండి అది మనకు మైండ్లో లేదు కాబట్టి, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి 17 years అప్పుడు వెళ్ళాను. 18 yearsకి మానేశాను. డబ్బులు పోక ఎందుకు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కరప్షన్స్, ఏదంటే మూవీని యూజ్ చేసుకొని జనాల్ని వాళ్ళు ఏంటంటే అర్జున్ రెడ్డి లాంటి కానీ, ఆ టైంలో మా ఫ్రెండ్స్ చాలామంది డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోయారు వాటి వల్ల చూసి. ఇంకా తర్వాత వచ్చిన మూవీస్ ఇప్పుడు సెక్షువల్ ఇమ్మారాలిటీ ఎక్కువ. ఇవన్నీ మూవీస్ ఏంటంటే ప్యాటర్న్ కరప్ట్ చేస్తుంది. నేనైతే కొన్ని మూవీస్ అయితే కంప్లీట్గా మ్యాక్సిమం చూడను, ఇంట్లో కూడా చూడను మ్యాక్సిమం. కానీ ఏంటంటే ప్రపంచ ఇప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ అదే కదా, ఇండియన్స్తో మాట్లాడాలన్నా. ఇండియన్స్ అయితే పిచ్చోళ్ళు, ఒకడు మూవీ స్టార్ కోసం చచ్చిపోతారనమాట. అంత తెలివి తక్కువ వాళ్ళు ఇండియన్స్ అయితే. కానీ వాళ్ళ లాంగ్వేజ్ అది. వాళ్ళని ఏంటంటే ఎవ్రీవన్ అకౌంటబుల్. ఇప్పుడు వాళ్ళ డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళు అకౌంటబుల్. వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళు ఫినాన్షియల్ గెయిన్, వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడానికి కోసం జనాలను ఏదైతే వాళ్ళ బేసిక్ కరప్టెడ్ నేచర్ ఏంటి, దేవుడికి ఎగెనెస్ట్గా బతకడం. ఈ పాపం సెక్షువల్ సిన్ అనేది ఎక్కువ బాడీని ఎక్కువ లాగేస్తూ ఉండేది ఎప్పుడు, అది చేయాలని. ఇప్పుడు అదేంటి, దాన్ని లూప్ హోల్ కింద తీసుకొని ఇన్వాల్వ్ చేస్తారు. కామెడీ, హెవీ రొమాన్స్, లేదా హెవీ సెక్షువల్ ఇమ్మోరాలిటీ, ఎక్స్ట్రా కరప్షన్. ఏంటంటే ఇప్పుడు అప్రిషియేషన్, మనిషికి అప్రిషియేషన్ కావాలి, దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు. రాంగ్ ప్లేసెస్లో అప్రిషియేషన్ తెచ్చుకోవడానికి, రాంగ్ పీపుల్ దగ్గర రౌడీయిజంలు కానీ, ఇదేంటి గొడవలు, అల్లర్లు, ఇవి నేర్పించడానికి. లాస్ట్ మనకి పాతప్పటి నుండి చూసుకుంటే ఎన్టీఆర్ ఏఆర్ఆర్ టైంలో నీట్గా జనాల్ని, ఏదంటే రైతుల్ని, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడాలు, లేదా ఇంట్లో వచ్చే గొడవలు ఏంటి, ఎలా మోసం చేస్తారు,
వీటి నుండి ఎడ్యుకేట్ చేయడానికి ఉండేది. ఫస్ట్ టైంలో సినిమాని చాలా మంచిగా ఉపయోగించుకున్నారు. గ్రాడ్యువల్గా ఏంటంటే ఎంటర్టైన్మెంటు, బాడీలీ లస్ట్, అంటే బాడీలీ ప్లెజర్స్ సపోర్ట్ చేయడానికి, మనిషిని ఎక్కువ ఏంటి నాశనం చేయడానికి ఇప్పుడు కన్వర్ట్ అయిపోయింది. మళ్ళీ నా గోల్ ఏంటంటే ఇదే మూవీస్ని, ఇదే మనుషులతో మాట్లాడే లాంగ్వేజ్ని నేను నా ఒపీనియన్స్ మీడియా యూస్ చేసుకొని, ప్రీవియస్లో ఏం చేసేవాళ్ళు మీడియా యూస్ చేసుకునేవాళ్ళు. అంబేద్కర్ టైంలో అదిగోండి అంబేద్కర్ స్టాట్యూ. అంబేద్కర్ టైంలో ఆయన ఏం చేసేవాడు, ఆయన మీడియా ఉండేది, ఆయన మీడియా ప్రింట్ చేసేవాళ్ళు. మళ్ళీ అదొక మొన్న ఒక మూవీ వచ్చింది, అమీర్ ఖాన్ వాళ్ళ సన్ చేశాడు, ఏంటిది ఆ మూవీ, అందులో దేవదాసి సిస్టమా, అదే ప్రీస్ట్కి కింద ప్రీస్ట్తో పాటు ఇదేంటి సెక్స్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే అది ఒక మహాప్రసాదం లాగా, అది గొప్పలాగా అనుకుంటారు, కానీ అది కరప్షన్ కింద ట్రీట్ చేయరు, అది రాంగ్ అని. సో ఇలాంటి అబద్ధాలు ఫైట్ చేయడానికి అందులో ప్రోటాగనిస్ట్ క్యారెక్టర్, అది ట్రూ క్యారెక్టర్, గుర్తు రావట్లేదు నాకు పేరు. ఆయన ఏం చేస్తారు, మీడియా ప్రింటింగ్ మీడియా న్యూస్ పేపర్ యూస్ చేసి జనాల్లో అభివృద్ధి వస్తారు, చైతన్యాన్ని తీసుకొచ్చి నాలెడ్జ్ అందేలా చేస్తారు. ఇవాళ మనకి ఏ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళు మనల్ని నాశనం చేయాలనే అనుకుంటున్నారు. మనం మన బాగు కోసం కోరుకోవట్లేదు. అంటే ఒకళ్ళు కొద్దిగా చేస్తారు, లేదు ఒకళ్ళు తక్కువ చేస్తారు, ఎక్కువ చేస్తారు అనే ఉంటుంది. కానీ వాళ్ళు మనం కంప్లీట్గా వాళ్ళు నెక్స్ట్ మనం గెలవాలి, జనాలు కొద్దిగా అయినా మన మీద ఆధారపడాలని రోడ్లు సరిగ్గా వేయకుండా ఉండడము, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కడో ఒక చోట లోపం పెంచుకొని ఉండడము, లేదా మనకి డబ్బులు ప్రొవైడ్ చేసి పద్దాక డబ్బులు ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే మనం పనులు చేసుకోకుండా సోమరిపోతులు అయ్యి వాళ్ళ మీదే డిపెండ్ అవ్వడము, ఏదో ఒక ఫాల్ట్లు మాత్రం క్రియేట్ చేస్తారు. అది ఏ రాల్ఫ్ ఎప్పర్సన్ చెప్తాడు. అదొకటి రిజర్వ్ బ్యాంక్ ఎలాగైతే ఫెడరల్ రిజర్వ్ అమెరికాలో, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ రిజర్వ్ బ్యాంక్ ఎలాగైతే ఇన్ఫ్లేషన్ కలుగు చేసిద్దో, ఈ రిచ్ పీపుల్ అనేవాళ్ళు మన ఇన్ఫ్లేషన్ ద్వారా ఎలా క్రియేట్ చేస్తారో, ఇన్ఫ్లేషన్ క్రియేట్ చేసి బ్యాంకులతో వార్లు క్రియేట్ చేస్తారు. ఇవన్నీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంగ్లీష్లో, ప్రశాంతంగా వెళ్ళి చూసుకోండి, మీకు చాలా నాలెడ్జ్ వచ్చింది, మీరు ఎన్లైట్ అవుతారు. మై గోల్ ఇస్ టు బ్రింగ్ ఎన్లైట్మెంట్ టు ద పీపుల్. సేటన్ కలుగు చేసిన ఎన్లైట్మెంట్ కాదు, ఫాల్స్ ఎన్లైట్మెంట్. అది నా గోల్ డిసీవ్ చేయడం కాదు, మిమ్మల్ని అన్బ్రెయిన్ వాష్ చేయడం. కెంట్ హోమండ్ అలాగైతే చేస్తాడు. మీరు ఈ ప్రపంచంలో పుట్టి పెరిగింది అబద్ధంలోనే పుట్టి బీజం వేసి పెరిగారు. మీరు ప్రాడిజీలైనా ఏదైనా కానీ ఆ అబద్ధాల్లో నుండి బయటికి తీసుకురావడమే నా పని జనాల్ని. నా గోల్ ఏంటంటే, గోల్ కాదు, తర్వాత నేను ఏం చేస్తానంటే పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతా, అంతేకాకుండా మూవీస్ మేకింగ్. కానీ ఫస్ట్ ముందు నేనేం చేయాలి, ఫస్ట్ నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో ఆ రన్నింగ్ ఫస్ట్ నా ప్లాట్ఫామ్ నేను స్ట్రాంగ్ బేస్ వేసుకోవాలి. ఫస్ట్ అదేంటి స్టేట్ మెడల్, నేషనల్ మెడల్, తర్వాత ఇంటర్నేషనల్ మెడల్ అచీవ్ చేసి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ నా ఫీల్డ్లో నిలబడాలి. ఇక్కడ నుండి నేను రీసోర్సెస్ జనరేట్ చేసుకొని తర్వాత ఇంకా నేను ఫర్దర్ ఎక్కడికి అనుకుంటున్నానో అక్కడికి వెళ్ళాలి. నా ఇంకా డైరెక్షన్ నేను ఏం చేసినా కానీ మీకు చెప్తుంది ఏంటంటే, ఈ 20 years ఒక సర్టెన్ దాని మీద చేస్తూ ఉంటాను, స్పోర్ట్స్ చేస్తుంటే, తర్వాత ఇంకొక 20 years, ఒక 2 decades ఇంకొకటి కలిసిద్ది, సినిమా లేదా పాలిటిక్స్, గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయి ఉండడం, ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీ, ఇవన్నీ కలుస్తూ ఉంటాయి. ఏ చేసినా నా మెయిన్ పర్పస్ ఏంటంటే, మోటివ్ సత్యాన్ని ప్రీచ్ చేయాలి, ఆ క్రైస్ట్ గురించి జనాలకు ప్రీచ్ చేయాలి, అదే గోలు. అంతేకాకుండా మిమ్మల్ని చర్చిలకు తీసుకురావాలి, మీ దగ్గర డబ్బులు దోచుకోవాలి, మీ దగ్గర నుండి నేను దశంభాగాలు తీసుకోవాలి కాదు, అది కాదు. నా మెయిన్ గోల్ ఏంటి, జనాలలో నాలెడ్జ్ నింపాలి, జనాలని ట్రూ డైరెక్షన్, రైట్ డైరెక్షన్స్లో మోటివేట్ చేసి తీసుకెళ్ళాలి, అది నా మెయిన్ గోల్. ఇవాళ ఏంటంటే డివైడ్ అండ్ రూల్, విభజించి పరిపాలించడం. ఇప్పుడు మెజారిటీ ఎవరున్నారో చూసుకుంటారు, మెజారిటీ ఎవరున్నారు, సరే
ఇప్పుడు మనం ఎలా విడగొట్టవచ్చు? కులాలతో విడగొట్టచ్చా? ఏది మనకు సపోర్ట్ అయ్యిద్ది? లేదు విక్టిమ్ కార్డులు ప్లే చేసి మతాలతో విడగొట్టచ్చా? ఓకే, మతాలు విడగొట్టచ్చు, దాన్ని బట్టి విడగొడతారు. మనం ఒకడు రేస్ చేస్తున్నాడని మనం కొట్టుకుండే బదులు మనమే కలిసిపోయి మనమే స్ట్రాంగ్ అయ్యి వాళ్ళు అసలు ఎగ్జిస్టెన్స్లో ఇదేంటి ఆ ఫీల్డ్లో లేకుండా చేస్తే సరిపోతుంది కదా. నేనేంటంటే ఎక్స్టర్మినేట్ చేయమనట్లేదు, లైఫ్ తీసేయమనట్లేదు, కానీ మనం బలంగా నిలబడితే మనల్ని ఇంకొకటి వచ్చి మోసం చేయడు కదా, మనకి కెయోస్ ఉండదు కదా ఈ సొసైటీలో. అది నేను చెప్పేది. ఇవాళ చూస్తే అండర్ డెవలప్డ్గానే ఉంది ఈ నేషన్ ఇండియా. జనాలు మైండ్ సెట్లు బాగాలేదు. మ్యారేజ్ సిస్టమ్ అనేది దేవుడు ప్రాపర్గా నిర్మించింది కరప్ట్ అయిపోయింది. అసలు 2 ఫ్లాస్ ఉన్నాయి ఈ ఇండియాలో. అసలు గవర్నమెంట్ ఎందుకు ఎలో చేసింది 2 లాస్? ఎందుకు సవరణ చేసింది, మార్చింది? హోమోసెక్సువల్ గే మ్యారేజెస్ అసలు ఎందుకు అలౌ చేసింది? అంతేకాకుండా ఎక్స్ట్రా మార్షియల్ అఫైర్స్ అసలు మనకి ఎందుకు అవి? చూడండి, మనిషి వీటి ద్వారా కొట్టుకు సాగడం వల్ల వాళ్ళకి బెనిఫిట్. ఇప్పుడు దీనివల్ల ఇలాంటివి చేయడం వల్ల ఏమైంది? మనకి నేపాల్కి ఏమైంది? వాళ్ళు గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా ఫైట్ చేసి గవర్నమెంటే లేకుండా చేశారు. కానీ జనాల్ని పరిపాలించాలి అనే మైండ్ సెట్ ఉన్నోడితో డేంజర్ ఎప్పుడైనా. వాడు గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ లేకపోయినా జనాల్ని కలుపుకొని తర్వాత జనాల ఆస్తుల్ని వాళ్ళ బేసిక్ రైట్స్ మీద ప్రభుత్వం చేయాలనుకుంటూ ఉంటాడు. అదొకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దానికోసం మనం ఎంత నాలెడ్జ్ సంపాదిస్తే అంత గొప్పగా నిలబడతాం. ఇప్పుడు సక్సెస్ఫుల్ నేషన్ అయిన అమెరికా కూడా ఫూలిష్నెస్ కోసం నడుస్తుంది. ఇప్పుడు మనం అది అమెరికాలో ఇప్పుడు హోమోసెక్సువాలిటీ, బీస్టియాలిటీ, కరప్షన్, ఫూలిష్నెస్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఇంకా అంతే అండి, గంట సేపు మాట్లాడాను, ఇంకా నా వల్ల కాదు. ఉంటాను, అందరికి బాయ్. ఇంకొక అరగంట ఇక్కడ రెస్ట్ తీసుకొని నేను ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళి పీసీలో కలర్ ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తాను. ఇంకా అంతకు మించి నీట్గా వ్యూ ఏం చేయలేదు కదా ఎడిటింగ్, లేదా ఇలా అప్లోడ్ చేసేస్తాను. ఉంటాను, బాయ్.